టీచర్స్ డే గురించి వివరంగా చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మన భారత మొట్టమొదటి భారత ఉప రాష్ట్రపతి ఎవరినన్నా సర్వేపల్లి రాధాకృష్ణ గారు. అర్థమవుతుందా? ఆయన కూడా ఒక టీచర్. ఓకేనా? ఫేమస్ టీచర్ అంట. ఓకేనా? తెలుసు కదా ఈరోజు ఎవరు పుట్టినరోజు అనేది. ఓకేనా? ఓకే. మన విద్యార్థులకు అలాగే నా తోటి ఉపాధ్యాయ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలమ్మా. ఈ ఉపాధ్యాయ దినోత్సవం నానా ఎందుకు జరుపుకుంటామంటే, మనకి స్వాతంత్రం రాకముందు కూడాను అసలు చదువు అసలు అక్షరాలు చెప్పాలంటే అక్షరాస్యత అంటారు. ఓకేనా? ఎవరికి చదువు సంధ్యలు అనేవి ఏమీ లేవు. బ్రిటిష్ పరిపాలకులు మనకు 1947 వరకు కూడాను మనల్ని బాధితులుగా చూశారు. ఎందుకు అంటే మనలో తిరుగుబాటు అనేది లేదు, మనకు చెప్పేవాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు. అర్థమవుతుందా? ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడాను చదువు అందాలి. ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడాను చదువు అనేది ఖచ్చితంగా రావాలనే ఒక ఉద్దేశంతో అప్పట్లో సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎనలేని సేవ చేశారు. అర్థమైందా? ఆయన చదువుతుంటేనే అలా కంటిన్యూగా ఆయన ట్యూషన్ ఇప్పుడు ఎలా అయితే చెప్తున్నారో వాళ్ళకి తెలిసిన ఆ వీధిలో కానీ ఆ గ్రామంలో కానీ 10 మంది పిల్లలున్నా 20 మంది పిల్లలున్నా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని ఆయన దగ్గరికి తీసుకొని విద్య అనేది నేర్పేవాళ్ళు. అర్థమవుతుందా? అందుకోసమనే ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. అంటే ఒక రకంగా నివాళులు అర్పించడమే ఆయనకి. అర్థమవుతుందా? పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన చేసిన కీర్తి ప్రతిష్టలను గురించి మాట్లాడుకుంటూ ఉపాధ్యాయులందరికీ కూడాను ఈ రోజు సన్మానం చేస్తూ ఆ యొక్క పుట్టినరోజుని ఘనంగా ప్రతి ఒక్క పాఠశాలలో జరుపుకుంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు మనము చదువు అనేది ఎందుకోసం చదువుకుంటున్నాం? ఇంటికాడ అమ్మ నాన్న ఫీజులు కడతారు, స్కూల్కి వెళ్ళమంటున్నారు, రమ్మంటున్నారు, అంతేనా? అలా కాదు. మనం చదువుకున్నాం అనుకోండి, సమాజంలో ఎలా గౌరవింపబడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఏ పనైనా ఎలా చేయాలి అని మనకు తెలుస్తుంది. అంతే కదా? ఇప్పుడు మనకి పశువులు ఉన్నాయి, అలా కొద్దిగా అలాగా మనకి కొన్ని విషయాలు అమ్మనే నేర్పుద్ది. అవునా కాదా? అమ్మ నాన్న నేర్పిన తర్వాత మనకి కొన్ని సంవత్సరాలు ఓకేనా మనం నడవగలుగుతున్నాం, అమ్మ చెప్పింది వినగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం అనే సమయంలో మనం స్కూల్లో జాయిన్ చేస్తున్నారు, పాఠశాలలో. అమ్మ నాన్న తర్వాత ఎవరు గురువు? మనకి